ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కోటా శ్రీనివాసరావు బాధపడుతున్నారు. ఆయన 750కు పైగా చిత్రాల్లో నటించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకైతే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున అయితే తుది శ్వాస విడిచారని చెప్పొచ్చు. కోటా 4 దశాబ్దాలుగా సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అయితే మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, హిందూ భాషల్లో కూడా ఆయన అయితే సత్తా చాటారనే చెప్పొచ్చు. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కంకిపాడులో అయితే జన్మించారు. ముఖ్యంగా ఏదైతే మొదటగా ఆయన స్టేట్ బ్యాంక్ లోని ఉద్యోగం అయితే చేసేటోళ్ళు, ఆ తర్వాత ఏదైతే సినీ పరిశ్రమ మీద ముప్పుతోని చిన్నప్పటి నుంచే నాటకాలతో ఏదైతే అందరినీ మెప్పించిన తర్వాత ఇటు సినీ పరిశ్రమకైతే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా కంకిపాడులోని ఏదైతే మొదటగా ఆయన విద్యాభ్యాసం కూడా అభ్యసించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆహనా పిల్లంట సినిమాతోనే తిరుగులేని నటుడుగా అయితే ఆయన అయితే కొనసాగారు. ప్రతిఘటన చిత్రంలో విలన్ గా కూడా మంచి పాత్ర గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. సినిమాల్లో రాకముందు ఆయన స్టేట్ బ్యాంక్ లో పనిచేసే సమయంలోని ఏదైతే అనేక నాటకాల్లో కూడా ఆయన చేసి అందరినీ మెప్పించేవారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కూడా కోటా అయితే ఎన్నికయ్యారని చెప్పొచ్చు. 2015లోని కోటా శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఆ తర్వాత ఏదైతే 9 నంది అవార్డులు కూడా కోటా శ్రీనివాసరావు అయితే అందుకున్నారని చెప్పొచ్చు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు అయితే కోటా శ్రీనివాసరావు అయితే చేశారని కూడా మనం అయితే చెప్పొచ్చు రవి. రైట్ కుమార్. అంటే కోటా శ్రీనివాసరావు ఏ సినిమాలో నటించినా సరే ఆ పాత్రకు, అంటే ఆయనకి ఇచ్చినటువంటి ఆ పాత్రకు న్యాయం చేసేవాళ్ళు. ఆయన కోసం కూడా సినిమా చూశాడు. ఒక విలన్గా, అలాగే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కమెడియన్గా ఆయన చేసినటువంటి పాత్రలు అంటే ఎన్నో గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలామంది కూడా ప్రేక్షకులు అంటే ఆ పాత్రను చూసి చాలామంది అందుట్లో ఆయన లీనమైనటువంటి ఆ దృశ్యాలను కానీ ఒక పాత్రలో ఆయన నటించిన విధానం అవ్వచ్చు చాలామందికి కూడా గుర్తుంటుంది. కానీ ఒక 750 చిత్రాలకు పైగా నటించినటువంటి ఆ నటుడు చనిపోవటం చలనచిత్ర పరిశ్రమ ఏ విధంగా అంటే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఒక పక్క. అంటే ఈరోజు ఆయన లేని లోటుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి, ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ కోటా శ్రీనివాసరావు నటించే చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకుల్ని ఏదైతే మెప్పించే విధంగా ఉంటే ఆయన నటించే నటనను ఎంతో మంది కూడా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా గతంలో అంటే పాత సినిమాల్లో నటించే వాళ్ళకన్నా కోటా శ్రీనివాసరావు నటన మాత్రం ప్రజలకు మాత్రం చాలా ఇష్టాన్ని రీతిలో ఉంటుంది. అలాగే మరొక పక్క ఇటు కోటా శ్రీనివాసరావు అలాగే బాబు మోహన్ వీళ్ళిద్దరూ కలిసి నటించే సినిమాల్లో మాత్రం ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు. అంటే ఈయన చేసే ప్రతి పాత్ర అంటే ఇటు విలన్ గా కావచ్చు, హీరోగా కావచ్చు, లేదంటే కమెడియన్ గా కావచ్చు, ఏ పాత్రలో అయినా సరే ఆయన నటిస్తే మాత్రం ప్రేక్షకులు ఖచ్చితంగా ఆ కేవలం కోటా శ్రీనివాసరావు కోసం ఆ సినిమా చూసే విధంగా అయితే ఉండేటివి. ముఖ్యంగా 750 పైగా సినిమాలు ఆయన నటించిన దాంట్లోనే 50% సినిమాలన్నీ కూడా ఇటు బాబు మోహన్ అలాగే కోటా శ్రీనివాసరావు ఇద్దరు కలిసి నటించిన సినిమాలే. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఇటు సినీ పరిశ్రమకి చాలా దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. ఆయన చివరిగా హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఆయన అయితే నటించారు. ఆ తర్వాత తనకి ఆరోగ్య పరిస్థితి బాగోలేక చాలా రోజుల నుంచి ఏదైతే వైద్యం అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన నడవలేని స్థితిలో ఆయన అయితే ఉన్నారనేది తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈయన మరణ వార్త కూడా సినీ పరిశ్రమలోనే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రముఖ సినీ నటులు కూడా ఆయనకి సంతాపం అయితే తెలియజేస్తున్నారు. కుమార్, అంటే ఆయన నట జీవితంలో అవార్డులు రివార్డులు కొదవలేదు. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అయితే ఆయన కుమారుడు మరణించిన తర్వాత ఆయన తీవ్ర మనోవేదనకు లోనైనట్లు తెలుస్తుంది. చాలా వరకు సినిమాలకు కూడా దూరం అయినట్లు తెలుస్తుంది. మరో పక్క అదే మనోవేదనతోటి ఆయన చాలా రోజులు కూడా మనోవేదనకు గురై చలనచిత్ర పరిశ్రమ కూడా కొంచెం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇదే ప్రధాన కారణమై ఉండొచ్చు అనుకోవచ్చా? రవి, ఇప్పుడైతే కోటా శ్రీనివాసరావు మంచి విలక్షణ నటుడుగా ఉన్న సమయంలోని అతని కుమారుడు ఒక రోడ్ యాక్సిడెంట్ లో అయితే చనిపోవడం జరిగింది. అదే సమయంలో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ తర్వాత సినిమాల్లో చాలా కాలం కూడా ఆయన నటించలేదు. ఎందుకంటే కోటా శ్రీనివాసరావు కేవలం ఒక కుమారుడే. ఆయన చనిపోవడంతో కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి
చాలా సినిమాలకి చాలా దూరంగా ఉన్నారనే చెప్పొచ్చు. ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకున్న తర్వాత ఇక సినిమాల్లోకి మళ్ళీ రంగప్రవేశం అయితే చేశారు. మొదటి నుంచి కూడా హాస్య నటుడుగానే కాకుండా విలన్ గా అలాగే అనేక పాత్రలు పోషించిన కోట ఏదైతే తన కుమారుడు మరణించిన తర్వాత మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముఖ్యంగా చాలా అంటే ఏదైతే కుమార్ చనిపోయిన తర్వాత కూడా ఇటు ఎంతమంది ఆయనకి ధైర్యం చెప్పినా సరే ఆయన ఆ బాధ నుంచి అయితే బయటికి రాలేదని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏదైతే ఆయనకి వయసు పైబడడం అలాగే సినిమాలో నటించలేకపోవడం ఇలాగా అనేక సందర్భాల్లో ఆయనకు అనారోగ్యం రావడంతో కూడా ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఆయన నటించిన ఏ సినిమా అయినా సరే ఆయనకి ఇచ్చిన పాత్రకు మాత్రం న్యాయం చేస్తారనే చెప్పొచ్చు. కుమార్, అంటే చలనచిత్ర పరిశ్రమలో అంటే కోట శ్రీనివాసరావుకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? అంటే ప్రముఖ నటీనటులతోటి ఆ నటీనటులతో నటించినప్పుడు కూడా ఆయన అంటే విభిన్నమైనటువంటి పాత్రలో నటించినప్పుడు పేరు తెచ్చినటువంటి చలనచిత్రాలను కూడా మనం చూడవచ్చు. విధంగా చెప్పాలంటే రాష్ట్రపతితో ఆయన పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. మరో పక్క ఒక చలనచిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందనుకోవచ్చా? మరోపక్క దాదాపు 750 చలనచిత్రాల్లో తెలుగులోనే నటించారు. ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక విలక్షణ నటుడుగా ఆయన రాణించారు. అంటే చలనచిత్ర పరిశ్రమ అంటే ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత ఏ విధంగా స్పందిస్తోంది? రవి, కోట శ్రీనివాసరావుకు సంబంధించి ఆయన నటించిన సినిమాలు అంటే మొదటి నుంచి కూడా ఆయన సినిమాల మీద మొక్కుతోని ఇటు సినీ రంగ ప్రవేశం అయితే చేశారు. ఆ తర్వాత సినిమాల్లో నటించిన సమయంలో కూడా ఆయన తోటి నటులతోని అంటే చాలా హుందాగా ఉండేవాళ్ళంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లోని ఒక హీరో గాని లేదంటే ఒక కమెడియన్ కానీ వాళ్ళకి పేరు వచ్చిన తర్వాత అనేక విధాలుగా ఇటు సినిమాలకి రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఇటు కోట శ్రీనివాసరావు పద్ధతిలో మాత్రం అదేం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన నటించే పాత్ర అలాంటివి ఉంటాయి. ఆ తర్వాత ఆయనతో పాటు పనిచేసే వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆయనతో చాలా హుందాతనంగా ఉండేవారంటూ కూడా వాళ్ళు అయితే ప్రస్తుతం గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈయన నటనకే కాను ఏదైతే 750 పైగా సినిమాలు ఈయన నటించారు కాబట్టి ముఖ్యంగా ఆయన పాత్రలు కానీ ఆయన పోషించిన పాత్రలు కానీ ఆయన నటించే నటన కానీ ఎంతవరకు ఉండొచ్చు అనేది అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెసిడెంట్ నుంచి పద్మశ్రీ అవార్డు కూడా ఆయన పొందారంటే ఆయన ఎలాంటి మనిషి అనేది అయితే ప్రస్తుతం మనం అయితే గుర్తు చేసుకోవచ్చు. అలాగే సినీ పరిశ్రమలో కూడా అనేక మంది కోట శ్రీనివాసరావు గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. వివాదాలకి దూరంగా ఇప్పుడు కోట శ్రీనివాసరావు అయితే ఉంటారు. ముఖ్యంగా అతని కుమారుడు చనిపోయిన తర్వాత ఇటు దిగ్భ్రాంతికి లోనైన తర్వాత కూడా ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయనకి ధైర్యం చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మరొకసారి ఏదైతే సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా ఆయన వయసు పైబడినా సరే చాలా మటుకు సినిమాల్లో కూడా నటించారు. ఇటు పవన్ కళ్యాణ్ సినిమాల్లో కావచ్చు లేదా వేరే హీరోల సినిమాల్లో కావచ్చు అనేక సినిమాల్లో ఆయన అయితే నటించారు. ఆయన పాత్రకి ఎప్పుడు న్యాయం చేసేటోళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆయన విశ్వాసం విడిచారని తెలిసిన తర్వాత ఇటు సినీ ప్రముఖులు కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పుడు వరుసగా ఏదైతే సినీ ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని చూసేందుకు కూడా వరుసగా క్యూ కొడతారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. ఆయన దాదాపు 750 చలనచిత్రాల్లో నటించారు. తెలుగు అలాగే కన్నడ, తమిళను కూడా ఆయన నటించారు. దాదాపు ఆయన నటించినటువంటి అన్ని పాత్రలు కూడా చాలా న్యాయం చేశారు. మరోపక్క కమెడియన్గా అలాగే విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన రాణించారు. దాదాపు 750 చలనచిత్రాల్లో ఆయన నటించారు. ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక నటుడుగా, విలక్షణ నటుడుగా, అలాగే విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు న్యాయం చేకూర్చినటువంటి కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. మొత్తానికి 750 చలనచిత్రాల్లో నటించారు. ఆయన రాజకీయాల్లో కూడా రాణించారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత రాజకీయాల్లో ఎమడలేక ఆయన చలనచిత్ర పరిశ్రమకే ఆయన పరిమితమయ్యారు. తర్వాత ఆయన కుమారుడు అంటే ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆయన ఒక్క కుమారుడు ప్రసాద్ కన్నుమూతతోటి అంటే ఒక రోడ్డు ప్రమాదంతో మృతి చెందడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తర్వాత చలనచిత్ర పరిశ్రమకు కొంచెం దూరమైన తర్వాత కొన్ని పాత్రల్లో రాణించడం జరిగింది. అయితే ఆయన అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన నివాసంలో మృతి చెందారు. మొత్తానికి ఇది ఒక సినీ పరిశ్రమకి తీరని లోటుగా
సినీ పరిశ్రమకు చెందినటువంటి చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అలాగే ఒక విలన్గా, అలాగే కమెడియన్గా ఆయన పలు చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గణేష్ చిత్రంలో ఆయన నటించినటువంటి ఒక విలన్ పాత్రకైతే చాలా మంచి పేరు తెచ్చింది. మరోపక్క మామగారు చిత్రంలో ఆయన నటించినటువంటి కమెడియన్ పాత్ర పోషించడం చాలా మంచి పేరు తెచ్చి ఇలా విభిన్నమైనటువంటి పాత్రలో ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయన వివాద రహితుడు కూడా, ఎలాంటి సందర్భాల్లో కూడా ఆచితూచి మాట్లాడతారు. ఆయన ఒక కామెడియన్గా ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలో ఆయన చెప్పినా సరే ఒక అంటే నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన నటించినటువంటి చలనచిత్రాల్లో ఆయన బ్రహ్మానందంతో అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్ఆర్ అవ్వచ్చు, లేకపోతే ఆలీతో అవ్వచ్చు, ఆయనకున్నటువంటి సంబంధాలని చాలాసార్లు గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. అంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఒక చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన మృతి చెందారు. అంటే అనారోగ్య కారణాలతోటి చాలా రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతి చెందటం బాధాకరం అని చెప్పి చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ. రవి, విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఆయన మృతి చెందాడు. ఆయన మృతి మాత్రం చలనచిత్ర పరిశ్రమకు తీరనని లోటని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆయన ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేది. ఆయన చనిపోయేంత వరకు కూడా వివిధ విలక్షణమైనటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలో తనకు తానే సాటి అన్నట్లుగా కూడా నిరూపించుకున్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. 1942 జూలై 10వ తేదీన ఆయనైతే కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి ఈ ముఖ్యంగా కూడా ఈ డ్రామా మీద విపరీతమైన ఇంట్రెస్ట్ నేపథ్యంలో ఆయన తర్వాత బ్యాంక్ ఎంప్లాయీగా కూడా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఇక డ్రామాకే ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన 1977లో ప్రాణం ఖరీదు అనేటువంటి ఒక నాటికలో ఆయన నటించడంతో ఆ నాటిక చూసినటువంటి క్రాంత్ కుమార్ అనేటువంటి దర్శక నిర్మాత ఎవరైతే ఉన్నారో ఈయన నటనకి అయితే మాత్రం ఆయన ఫిదా అయిపోయాడు. ఆ నేపథ్యంలోనే అతన్ని ప్రాణం ఖరీదు సినిమా తీస్తున్నటువంటి తరుణంలో అతన్ని ఒక పాత్ర కోసం ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఆ పాత్రలో అతనైతే మాత్రం పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ జీవించినటువంటి నేపథ్యం. కానీ బ్రేక్ త్రూ మాత్రం వచ్చింది మాత్రం ప్రధానంగా కూడా శ్రీకృష్ణ తీసినటువంటి చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రంలో మాత్రం ఆయనకు పూర్తిగా కూడా ఈ బ్రేక్ త్రూ వచ్చినట్లుగా కానీ చెప్పుకోవాలి. అక్కడ విలక్షణమైనటువంటి ఒక విలనిజం అనేది ఆయన చూపించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా కూడా ఆయనకి చలనచిత్ర సీమ మొత్తం కూడా ఆయన పైన ఫోకస్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ఆయన అనేక రకాలుగా కూడా అంటే ఒక విలక్షణమైన పాత్రలన్నీ కూడా ఎంచుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయనకి ఒక విలన్ గాను, అదే విధంగా కూడా కామెడియన్ గా కానీ, క్యారెక్టర్ సపోర్ట్ రోల్ కానీ, ఒక తండ్రి పాత్రలో కానీ ఆయన ప్రతి పాత్రలో కూడా ఆయన జీవించాడని చెప్పుకోవాలి. మొత్తంగా కూడా ఆయన అయితే మాత్రం 750 సినిమాలు అంటే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మొత్తం 4 భాషల్లో కూడా ఆయన 750 చిత్రాల్లో నటించాడు. ప్రధానంగా కూడా ఆయన నటనకి మెచ్చి అనేక అవార్డులు అయితే మాత్రం ఆయన సొంతమయ్యాయి. 1995లో ఆయన పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత 10 నంది అవార్డులు వచ్చాయి. తర్వాత సైన్మా అవార్డులు కూడా ఒక 9 వరకు వచ్చాయి. ప్రధానంగా కూడా ఆయన ఏ పాత్ర అంటే ఆయన ఒక పాత్ర వేశాయంటే దానికి విలక్షణమైనటువంటి గుర్తింపు అనేది మాత్రం వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండేది. ఇప్పటికైనా సరే ఆయన నటించినటువంటి చిత్రాల్లో ఆ గణేష్ అనే సినిమాలో ఆయన వేసినటువంటి విలన్ పాత్రకి మాత్రం ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ పాత్రలో ఆయన మినహా మరెవరూ సరిపోరు అనేటువంటి భావన అయితే ఇప్పటికీ కూడా ప్రేక్షకుల్లోనూ అదే విధంగా కూడా సినీ ప్రముఖుల్లోనూ కూడా ఉంది. అలాగే ఆయన కోట శ్రీనివాసరావు అహనాపల్లింట్లో వేసినటువంటి ఒక పిసినారి ఈ పాత్రకు అయితే మాత్రం ఎప్పటికీ కూడా అది మెమరబుల్లే. అది ఒక మాస్టర్ పీస్ గా మిగిలిపోయేటువంటి క్యారెక్టర్ గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆయన మృతి మాత్రం
సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సినీ ప్రముఖులు అయితే మాత్రం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మహోన్నతమైన నటుడిని కోల్పోయామని చెబుతున్నారు. ఆయన సినీ పరిశ్రమతోనే కాకుండా కూడా రాజకీయంగా కూడా ఆయన అరగేట్రం చేశారు. ఆయన ఈ విజయవాడ తూర్పు నుంచి 1999లో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి. 1999 నుంచి 2004 వరకు కూడా ఆయన శాసనసభ్యుడిగా కూడా ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆయన ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో మాత్రం చాలా కమిట్మెంట్ తో పనిచేసినటువంటి వ్యక్తి అని చెబుతున్నారు. గత కొంతకాలంగా కూడా కోటా శ్రీనివాసరావు అయితే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలతో అయితే మాత్రం బాధపడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆయన గత 2 రోజుల క్రితమే ఆయన బర్త్డే కూడా పూర్తి చేసుకున్నారు. 83వ బర్త్డే పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఈ విధంగా కూడా ఆయన మృతి చెందడం మాత్రం చలనచిత్ర పరిశ్రమకు తీవ్ర లోటుగా కూడా చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. తెలుగు సినీ రంగంలో తన విలక్షణ నటనతో మెరిపించిన ప్రఖ్యాత నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోటా శ్రీనివాసరావు 1942లో ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ కలిగిన కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తుండగానే నటనతో అందరినీ మెప్పించారు. 1968లో